20 నిమిషాల్లో 840 కోట్ల సంపాదన ఎవరికైనా సాధ్యమా? ఎక్కడైనా వీలవుతుందా? అమెరికా అధ్యక్షుడు శవాలపై పేలాలు ఏరుకున్నాడా? పశ్చిమాసియా యుద్ధంతో వేల మంది చనిపోతుంటే ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డాడా? తన వాళ్లకు వందల కోట్ల లాభం వచ్చేలా సమాచారం లీక్ చేశారా? ఇప్పుడు ఇదో సంచలనంగా మారిందని చెప్పాలి. ఇక మార్కెట్లో 5,400 కోట్ల రూపాయల విలువైన ట్రేడింగ్ జరిగినట్లు ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయంటే నిన్న ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను 5 రోజులు వాయిదా వేసినట్లు కూడా చెప్పారు. ఇది ప్రపంచానికి మంచి మాటే, కానీ అందుకు పావు గంట ముందు ఏం జరిగిందనేది ఇక్కడ కీలకం. న్యూయార్క్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6 గంటల 50 నిమిషాల సమయంలో క్రూడ్లో 6,200 ఫ్యూచర్ కాంట్రాక్టులు ట్రేడ్ అయ్యాయి. వాటి విలువ 5,400 కోట్ల రూపాయలుంటుంది. S&P 500లో $1.5 బిలియన్ మేర ఫ్యూచర్స్ కొన్నారు. ఆయిల్ ట్రేడింగ్ లో $192 మిలియన్ విలువైన ఫ్యూచర్స్ ను అమ్మేశారు. ఇక్కడ రెండు అంశాలు కీలకమే. శాంతి చర్చల ప్రస్తావన వస్తే సాధారణ మార్కెట్లు పెరుగుతాయి. సో S&P 500లో బై చేశారు. క్రూడ్ ధరలు దిగి వస్తాయి, అక్కడ సేల్ చేశారు. ధరలు దిగి వచ్చిన తర్వాత కొనడం ద్వారా అక్కడ లాభాలు గడిస్తారు. ఇక స్టాక్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలు సాధారణంగా జరిగేవి, కానీ ట్రంప్ కీలక ప్రకటన చేయడానికి 5 నిమిషాల ముందు జరిగిన భారీ ట్రేడ్ అనుమానాలకు తావిస్తోంది. సాధారణ వాల్యూమ్స్ తో పోలిస్తే 4 నుంచి 6 రెట్లు అధికమని చెప్తున్నారు. మరి ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై విచారణ జరుగుతుందా? ఇక 20 నిమిషాల్లో 840 కోట్ల సంపాదన ఎవరికైనా సాధ్యమా? ఎక్కడైనా వీలవుతుందా? అమెరికా అధ్యక్షుడు శవాలపై పేలాలు ఏరుకున్నాడా? ఇక పశ్చిమాసియా యుద్ధంతో అయితే వేల మంది చనిపోతుంటే ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి స్టాక్ ఎనాలిసిస్ ప్రభు గారు ఉన్నారు. ఎస్ ప్రభు గారు, నమస్తే అండి. ఎస్ ప్రభు గారు, చెప్పండి. మొత్తానికి ఎలా చూడాలంటారు? చూడొచ్చు, మనం తన వాళ్ళకు 100 కోట్ల లాభం వచ్చేలైతే సమాచారం లీక్ చేశారు అని అయితే అర్థమవుతుంది. అండ్ స్టాక్ మార్కెట్ సంబంధించి చూసుకుంటే దీన్ని ఏ విధంగా చూడాలంటారు? దట్స్ వాట్, హీ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్, హీ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఫస్ట్ నుంచి కూడా ఏదైనా బిజినెస్ కోణంలోనే చూస్తాడు. కాబట్టి స్టార్టింగ్ లోనే ఫస్ట్ మీకు జనవరి 20 స్టార్ట్ అయితే తర్వాత 1 మంత్ అయిన తర్వాత అప్పుడే రీసెంట్ టారిఫ్లు స్టార్ట్ చేసినాక, మేబీ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినాక అప్పుడే 90 డేస్ అని మనకి ఇండియాకి, తర్వాత 90 డేస్ లేదని చెప్పినప్పుడు వాలటాలిటీ ఉన్నప్పుడు అప్పుడు అడిగారు విలేకరు ఎవరన్నా ప్రశ్న అడిగితే, వాట్ ఈజ్ ఇంత మ్యానిపులేషన్, ఇట్లా మీరు ముందు ఎందుకు రాత్రి ఎందుకు ఇలా చెప్పారు, పగలు ఎందుకు చెప్పారంటే ఆయన ఏమన్నాడు, ఆయన ఇట్స్ ఎ స్ట్రాటజీ. అదేం స్ట్రాటజీ అంటే, హీఈస్ ద మ్యానిపులేటర్ ఆఫ్ ద స్టాక్ మార్కెట్, హీఈస్ మింటింగ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్, నో డౌట్ ఎట్ ఆల్. పవర్ లో ఉన్నారు కాబట్టి బయటికి రావు. పవర్ నుంచి దిగినాక ఈ కేసులన్నీ భయంకరంగా వచ్చే ఛాన్స్లే ఉంటాయి. ఎందుకంటే అప్పుడు బస్ట్ అవుతాయి, బయటకు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నిన్న కూడా 5 మినిట్స్ ముందు అంత పొజిషన్స్ ఎందుకు పెడతారు? సో ప్రతిసారి కూడా అంతే. ఎప్పుడైనా సరే ఆయన నెగిటివ్ గా మాట్లాడినప్పుడు కానీ పాజిటివ్ గా మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా పాజిటివ్ గా మార్కెట్ లేపాలంటే పాజిటివ్ గా మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ అలా కాదు, ఇలా నేను అనుకోలేదు, ఇట్లా అని ఇట్లా అంటే మరి మార్కెట్ అక్కడి నుంచి పడింది. అంటే పడినప్పుడేమో షార్ట్స్ కొంటాం, పెరిగేటప్పుడేమో బై సైడ్ ఉంటాం, కాల్ ఆప్షన్స్ కొంటాం. సో అట్లా ఫ్యూచర్స్ బై సైడ్ ఉండటం ఈ రకంగా. సో ఈ మింటెడ్ మనీ సో మచ్ అనుకుంటూ సో బిలియన్స్ ఆఫ్ డాలర్స్. అది ఇది నో డౌట్ ఎట్ ఆల్. ఇది దీనికి వెనక్కి తిరిగి అంటే ఎదురు తిరిగే ఇది లేదు. ప్రస్తుతం ఆయన చెప్పిందే వేదం కాబట్టి, ఆయన చెప్పిందే నడుస్తుంది కాబట్టి పార్టీ కూడా చూస్తూ ఉంటుంది. సో ఏదేమైనా ఇది కొంచెం చిన్నగా బయటికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు రావాలంటే సీట్లో ఉన్నప్పుడు రావు, మేబీ టర్మ్ అయిపోయిన తర్వాత వస్తాయి. సో ఇది సీట్లో ఉన్నప్పుడే వస్తే ఇట్లాంటివి ఉంటే డెఫినెట్ గా అవి మళ్ళీ జరగకుండా ఉంటాయి. ఎవరు కూడా ఈ రకంగా చేయాల, ఏ ప్రెసిడెంట్ కూడా ఈ రకంగా చేయాల. జనాల్లో ఒక పల్స్ కూడా వాళ్ళ అంటే వాళ్ళ పరపతి కూడా 40% కంటే తగ్గల. ఫస్ట్ ప్రెసిడెంట్ 40% కంటే బిలో ఉంది. సో అప్పుడే ఇదవుతుంది, అందరికీ ఎగెనిస్ట్ అవుతుంది. కాబట్టి ఆయనకి చిన్నగా ఆయన ఇది పోను వ్యతిరేకం అవుతుంది. చేయాల్సినవన్నీ చేసి ఏం చేయాలనుకున్నాడో అది చేసి వదిలిపెడదామని ఉద్దేశం ఉన్నట్టుంది. అందుకనే నెక్స్ట్ క్యూబా కూడా లైన్ లో ఉంది. క్యూబా కూడా పవర్ గిట్ గుట్టేశారు, అది కూడా ఇదైంది. సో డెఫినెట్ గా ఏదైనా న్యూస్ ని బట్టి ఒక టీం పెట్టుకుని ఆ టీం ప్రకారంగా
అది మ్యానిపులేషన్ చేస్తున్నారు అనిపిస్తోంది. ఇది 100% మీరు చెప్పింది రైట్. 100% ఇది ఎంత త్వరగా అక్కడ ఇప్పుడు మన ఎక్స్చేంజ్ లో ఏమైనా జరిగింది అనుకోండి, ఇమీడియట్ గా బయటకు వస్తాయి. మ్యానిపులేషన్ అంటే స్క్రీనింగ్ ఉంటుంది, ఎందుకు అంత వచ్చింది, ఒకేసారి వాల్యూమ్ ఎంత వచ్చింది, వాళ్ళు అసలు ఎవరు ఏ అకౌంట్స్ ఓపెన్ చేసిన వాళ్ళంత వర్తబుల్లా, వాళ్ళకి డబ్బులు నిజంగా ఇన్కమ్ ఉందా లేదా, ఇవన్నీ తవ్వకాలు మొదలు పెడితే 100% బయటపడతాయి. కానీ ఇప్పుడు ప్రెసెంట్ చేసే ఇది లేదు కదా. అదే మన ఎక్స్చేంజ్ లో ఎన్ఎస్సీలో బిఎస్సీలో జరగనండి, ఇది ఏదైనా మ్యానిపులేషన్ ఇమీడియట్ గా బయటపడిపోద్ది. సో స్క్రీనింగ్ అనేది అంత ఇదిగా ఉంటుంది. అక్కడ స్క్రీనింగ్ నిజంగా లేదా అంటే యుఎస్ లో ఇది వరకు ఉంది, మరి ఈయన వచ్చిన తర్వాత స్క్రీనింగ్ లేదా అనేది డౌట్ వస్తుంది బాగా. సో ఏ రకంగా అయినా ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు మార్కెట్ ని మ్యానిపులేట్ చేసి కెన్ మింట్ మనీ అనేది రుజువు చేస్తున్నాడు ఆయన. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు.